హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన క్లైమేట్ ఒకటి బాగాలేదండి. ఇప్పుడు అందరూ ఫీవర్స్, జలుబులు, దగ్గులు ఇవే అనమాట. అసలు అలా ఉంది వాతావరణం అంతా. ఇప్పుడు కూడా వర్షం కూడా పడుతుంది కదా. అయితే మేము తిరుపతి వెళ్ళామంటే తిరుపతి బ్లాగ్ అనమాట ఇదంతా. మీరు ఆల్రెడీ షార్ట్స్ చూసే ఉంటారు నావి. నేను తిరుపతి వెళ్ళాను, మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అది వ్లాగ్ చేశానండి. ఆ వ్లాగ్ అంతా మీకు చూపిద్దామని, మీతో షేర్ చేసుకుందామని పెట్టాను అనమాట. ఇదిగోండి, వైజాగ్లో ట్రైన్ ఎక్కాం మేము. అయితే ఎప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళి దర్శనాలు చేసుకొని చక్కగా వచ్చేవాళ్ళం. నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు తీసుకెళ్ళేవారండి అందరినీ కూడా. అంత బాగా అయిపోయేది. సరే నాన్నగారు కూడా లేరు. అమ్మ అసలు ఎంతకీ రానని చెప్పింది, కానీ మేము బలవంతంగా అమ్మని తీసుకెళ్ళాం మేము. ఎందుకంటే తమ్ముడాల బాబు, చెల్లెల బాబుకి ఇద్దరికి ఎగ్జామ్స్ ఉండటం వల్ల వాళ్ళిద్దరూ రాలేదు. తమ్ముడాల బాబు రాలేదని చెప్పి అమ్మ ఉండిపోతాను వాడి దగ్గర అని చెప్పేసి అమ్మ అంటే లేదని చెప్పి వాళ్ళ అమ్మమ్మ తాతయ్యని అక్కడ వదిలేసి అమ్మని తీసుకొచ్చామండి మేము. అయితే మా ట్రైన్ టికెట్లు 3 months బిఫోరే తీసుకుందాం, అయినా సరే ఆర్ఏసీ ఉండిపోయిందండి. వెయిటింగ్ లిస్ట్ ఉంది, తక్కువ సింగిల్ నెంబర్స్లో ఉందని చెప్పి మేము స్లీపరే తీసుకున్నాము. ఏసీ అయితే ఇంకా అసలు కన్ఫర్మ్ అవ్వమని చెప్పి స్లీపర్ క్లాస్ తీసుకున్నామండి. అది ఆర్ఏసీ లాగే ఉండిపోయింది. ఏదో ఆ ట్రైన్ జర్నీ అంతా అలాగే అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసామండి తిరుపతి. ఏదో మొత్తం మీద కొంచెం బాగానే అయిపోయింది. కొంచెం మధ్య మధ్యలో సీట్లు అవి బట్టలు దొరికాయి, అలాగే అడ్జస్ట్ అయిపోయి వచ్చేసాము. ఇదిగోండి, నారాయణగిరిలో మాకు రూము అలాట్ అయిందనమాట. రూమ్స్ కూడా మేము 3 months బిఫోర్ చేసుకోవాలి కదా, అవి కూడా మాకు దొరకలేదు. కింద దొరికాయి కానీ పైన దొరకలేదు అనమాట. ఎట్టకెళ్ళకి మా వారికి ఒకరి రికమెండేషన్ వల్ల రూమ్ దొరికిందండి. చాలా ఎక్సలెంట్ ఉంది రూమ్ అయితే మాత్రం. కొంచెం గుడికి కొంచెం దూరం అయినా సరే మాకు దొరికింది. కానీ తిరుపతి కొండ మీద ఉందండి, చలి చాలా ఘోరంగా ఉంది. ముందు రూమ్ చూసేయండి మీరు. సూపర్ సూపర్ ఉంది. కాట్ సోఫా అదిరిపోయింది. దిస్ ఈజ్ కబోర్డ్, స్పెషల్ బెడ్, and this is teapot. టీపాయ్. ఓకే, We can put bottles there and there. యా ఓకే. మిర్రర్ కూడా చాలా పెద్ద మిర్రర్, బాగా తయారయ్యి 1500 అట, చాలా బాగుంది. 1500 లోపల పద. బాత్రూమ్ అమ్మ ఇప్పుడే వెళ్ళినట్టుంది బాత్రూమ్కి. అయినా బాత్రూమ్ కూడా చాలా బాగుంది కదమ్మా, సూపర్ అసలు. కత్తి హర్షు, రూమ్ నచ్చిందా కదా? సూపర్. మేము ఇంకా కుర్లు ఇవ్వటానికి వెళ్ళామండి. అక్కడ దగ్గరలోనే ఉంది, అక్కడికి వెళ్ళాం అనమాట. మా బాబు, మా వారు, మా తమ్ముడు, వీళ్ళు ముగ్గురు కూడా తలనీలాలు ఇచ్చేసారు. ఆడవాళ్ళందరం కూడా కొంచెం కొంచెం కుర్లు ఇచ్చేసామన్నమాట. ఆ కుర్లు ఇచ్చేది ఇక్కడండి, అంటే మా రూమ్కి దగ్గరలో ఇది ఉందన్నమాట. అక్కడికి వెళ్ళిపోయాం. రూమ్కి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆ తలనీలాలు ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు స్నానం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాం. తిరుపతి వెళ్ళాం కానీ ఈసారి అన్ని ట్విస్టులు అనమాట. అమ్మ చక్కగా ఉంది అప్పటి వరకు, కొంచెం క్లైమేట్కి ఇది అయిపోయింది అమ్మ కూడా. అదొకటి కొంచెం బాగా ఇబ్బంది అయిందండి. ఇదిగోండి తయారైపోయి దర్శనానికి అనమాట. బస్సులో ఫస్ట్ వెంగమాంబ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. అన్నదానం అదే భోజనం చేసేసిన తర్వాత దర్శనంకి వెళ్దామని. మా చెల్లెలకి 2 o'clock దర్శనం వచ్చింది, మాదైతే 5 o'clock. అందుకని చెప్పి మనం భోజనం చేసాక అప్పుడు దర్శనానికి వెళ్దామని చెప్పి మేము ఫస్ట్ తయారైపోయి తలనీలాలు ఇచ్చి తయారైపోయిన తర్వాత భోజనానికి వెళ్తున్నామండి. భోజనాలు మీకు చెప్పట్లేదు కదా. తిరుపతి వెళ్ళిన తర్వాత ఎవ్వరికి కూడా ట్రైన్ దర్శనాలు, అదే ట్రైన్కి టికెట్లకు డబ్బులు అవుతాయేమో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత హ్యాపీగా చక్కగా 2 పూటలు కూడా అన్నదానం స్వీకరించవచ్చు. అసలు ఎంతమంది అండి, 1,00,000కు పైగా. నేను అడిగాను అనమాట, రోజుకి 1,00,000కు పైగా వచ్చి భోజనాలు చేస్తూ ఉంటారట. ఇక్కడ మాకు ఫొటోస్ అవి సరిగా తీసుకోవడమే కుదరలేదు ఫస్ట్ రోజు అనమాట. అంటే మేము సండే బయలుదేరాము, ఇది సోమవారం అండి. సోమవారం అయితే మేము ఎక్కువగా అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం కుదరలేదు. అంటే దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుందాం అనుకుని, దర్శనం త్వరగా అయిపోద్దని మేము ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అంతా ఉల్టా అయిపోయింది. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అయిపోయింది. ఏవేవో అనుకుంటామండి, అన్నీ అయిపోతాయి ఏంటి, అంతే కదా. మనం ఒకటి అనుకుంటే భగవంతుడు ఇంకొకటి అనుకుంటాడు. భగవంతుడు అనుకున్నదే అవుతుంది. ఇదిగోండి వెంగమామకి వెళ్తున్నాం అనమాట.
వెళ్ళి అక్కడ భోజనాలు అవన్నీ చేసేసాం. చేసి ఇంకా వచ్చామండి. వచ్చిన తర్వాత ఇంకా దర్శనానికి వెళ్దామని ఇంకా మేము ప్రిపేర్ అవుతున్నాం. అయితే అమ్మకి తమ్ముడాల అబ్బాయికి మరుసటి రోజు దొరికింది, కానీ వాడు తమ్ముడు కొడుకు రాలేదు కదా, అందుకే అమ్మని మరుసటి రోజు తీసుకెళ్ళాలి దర్శనానికి. మేము దర్శనానికి వెళ్తాం, మరి అమ్మని ఒక దగ్గర ఉంచాలి కదా అని చెప్పి అమ్మ రూమ్లో ఉండలేని అనిస్తుంది. ఎందుకంటే ఒక్కరితే కదండి, నాన్నగారు కూడా లేరు కదా. అప్పటి నుంచి కొంచెం ఎక్కువ లోన్లీ ఫీల్ అవుతుంది. అందుకు రూమ్ తీసుకురాకుండా ఇక్కడ తీసుకొచ్చాం. మేము తీసుకొచ్చేటప్పుడు ఎండ ఎక్కువగా ఉంది. మేము కూడా స్వెటర్స్ వేసుకోలేదు. మేము కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయిపోయాం అనమాట. అందుకు స్వెటర్లు కానీ ఏమి కూడా అమ్మకు కూడా ఇవ్వలేదు, మేము కూడా వేసుకోలేదు. దర్శనం 2-3 అవర్స్లో అయిపోద్ది అనుకున్నాం, కానీ 5 అవర్స్ పట్టేసిందండి. అక్కడే మొత్తం తేడా అంతా అయిపోయింది. ఇంకా తమ్ముడు నేను అమ్మని అక్కడ కూర్చోబెట్టడానికి తీసుకెళ్ళి, అమ్మకు కూడా రూట్లన్నీ బాగానే తెలుసండి. మేము అంతకుముందు ఇక్కడ దగ్గరలోనే తీసుకున్నాం అనమాట. హాతీరామ ఏదో వస్తుంది, అది తీసుకున్నాం రూము. అవన్నీ అమ్మకు గుర్తున్నాయి. అమ్మే మాకు చెప్పింది ఇక్కడ కూర్చుంటానని చెప్పి అక్కడ తీసుకెళ్ళామండి. కానీ మేము రావడం లేట్ అయిపోయింది. అమ్మకి చలికి తట్టుకోలేక చాలా డేంజర్ అయిపోయిందండి. మా చెల్లాలు 2 o'clock కదా, వాళ్ళు వెళ్ళిపోయారు ఫస్ట్. వాళ్ళు వెళ్ళడం వల్ల వాళ్ళు మాకన్నా 1 గంట ముందు వచ్చి అమ్మని కాపాడుకోగలిగామండి. ఆయన ఏడుకొండల స్వామి దగ్గర ఉంది కాబట్టి అమ్మకి ఏమీ జరగదు, కానీ కొంచెం సీరియస్ అయిపోయింది. అమ్మకి చలి ఎక్కువగా అయిపోయింది. అయినా సరే కొంచెం జనాలు ఉన్న చోట కూర్చొని ఏవో అన్నీ చేసింది తను. ఆ టైంలో చాలా ఎండ ఎక్కువగా ఉంది. అంటే మేము త్వరగా వచ్చేస్తామని అనుకున్నాం, కానీ లేట్ అయిపోవడం వల్ల ఆ క్లైమేట్కి అమ్మ దొరికిపోయి అసలు ఓన్లీ సారీ ఒకటే అనమాట. సాల్వ కూడా వాళ్ళ మనవరాల దగ్గర ఉండిపోయింది, అంటే మా హర్షు దగ్గర ఉండిపోయింది. ఇంకా మేము అసలు దానికోసం ఆలోచించలేదు, ఎందుకంటే 300 ఎప్పుడు కూడా 2-3 అవర్స్లో అయిపోతుంది. ఒకవేళ లేట్ అయినా 3 అవర్స్ అలా అనుకున్నాం మేము. కానీ అక్కడ అంతా 2 o'clock వెళ్ళామండి. మేము 2 కంటే 5 కల్లా వచ్చేస్తామని అనుకున్నాం, కానీ ఇవన్నీ ఏవి కూడా అవ్వలేదు. కానీ ఏ టైంకి ఏది జరగాలో భగవంతుడే కదా నిర్ణయిస్తాడు, మనం అన్నీ అనుకోము ఇవన్నీని. కానీ అమ్మ విషయంలో మేము చాలా ఇబ్బంది పడ్డామండి. అంటే అమ్మనే అసలు అనవసరంగా అమ్మ రానని అమ్మని తీసుకొచ్చి అక్కడ క్లైమేట్ దొరికిపోయి అసలు ఈ హార్ట్ బీట్ ఇవన్నీ ఎక్కువైపోయి భయపడిపోయింది ఫుల్గానే. భయపడిపోయి చెల్లాలు కొంచెం ఒక 1 hour ముందు రావటం వల్ల వెంటనే మా మరిది అక్కడ సాల్వా ఇవన్నీ మంకీ క్యాప్ ఇవన్నీ కొనేసి అమ్మకు వెంటనే ఏసీసీ 108కి ఫోన్ చేసి అక్కడ అశ్విని హాస్పిటల్ ఉంటుంది కదండి, అక్కడ తీసుకెళ్ళామన్నమాట. తీసుకెళ్ళాక అప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ మాత్రం సూపర్ అండి. అసలు ఇంకా కింద తిరుపతిలో ఇంకా ఎక్సలెంట్ అట. అక్కడ కూడా తీసుకెళ్ళమన్నారు, టెస్ట్లు అవన్నీ చేయాలి అని అన్నారు. ఈసీజీ అన్నీ తీసారండి, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కొంచెం భయపడిపోయి చలి ఎక్కువైపోయి అప్పుడే ఇంకా ఇదిగోండి ఇలా ట్రీట్మెంట్ అది ఇచ్చారు. అంతా బాగానే అయిపోయింది. అమ్మనైతే మేము కాపాడుకోగలిగాము. భయం వేసిందనమాట మాకు. ఇంకా ఆ రోజంతా ఓన్లీ దర్శనం ఒకటే చేసుకున్నాం. ఇంకా మేము ఆ కొండ మీద అక్కడ వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసుకోవడానికి కుదరలేదు. ఇదిగోండి ఇవన్నీ చేసేసిన తర్వాత 10 అయిందనమాట, నైట్ 10 అయింది. మేము దర్శనం 5 hours పట్టిందండి. 300 రూపీస్ దర్శనం, 5 hours టైం పట్టింది మాకు. మరుసటి రోజు మళ్ళీ వీఐపీ దర్శనం చేసుకున్నాం. ఆ వీడియో కూడా పెడతాను. ఆ రోజు మరుసటి రోజు ఎలా జరిగిందో అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ రోజు అంతే మాత్రం ఇలా ఫేస్ చేసాము, చాలా కష్టంగా అమ్మ విషయంలో అయ్యింది. ఆ మరుసటి రోజు అమ్మకు మాత్రం బాగానే రికవర్ అయిపోయింది. దర్శనం కూడా బాగా అయింది. ఏడుకొండల వాడు నిజంగా ఉన్నాడండి. గోవిందా నెక్స్ట్ ఎపిసోడ్ మీకు అంతా పెడతాను చూడండి.